ఒక 4 ఎల్ఈడీలు అయితే తీసుకోవాలి. ఇవి వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ కలర్. అలాగే రెసిస్టర్స్ 470 ohms రెసిస్టర్స్ అన్నమాట. ఇది సారీ ఒక 4 రెసిస్టర్స్. అలాగే BC 547 ట్రాన్సిస్టర్స్ తీసుకోవాలి. అలాగే 0 PCB బోర్డు అయితే తీసుకోవాలి. అలాగే సమ్ పీసెస్ ఆఫ్ వైర్ అయితే కావాలి. ఇది రెయిన్బో వైర్ అంటారనమాట. ఇది కూడా కావాలి. అలాగే నేను ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే ఎక్కడ నుంచి తెప్పిస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి. ఒక వీడియో అయితే డెడికేటెడ్ వీడియో అయితే తయారు చేస్తాను. ఇప్పుడు 0 PCBని అయితే కనుక మనకి ఎంత అయితే కావాలో అంతవరకు అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో అంత కటింగ్ చేసుకుని మళ్ళీ చూపిస్తాను. PCB బోర్డ్ని అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మన కాంపోనెంట్స్ అన్నీ ఇన్స్టాల్ అయితే చేయాలి నీట్గానే 1 by 1. అలాగే దీని డయాగ్రామ్ వచ్చేసి మీకు అయితే కనుక వీడియోలో డిస్ప్లే అయితే అవుతుంది. కాంపోనెంట్స్ మొత్తం దీంట్లో నేను మీకు ఏ విధంగా అయితే కనుక ఫోటో అయితే చూపించాను దీని డయాగ్రామ్ అదేవిధంగా ప్రతి దాంట్లో నీట్గా ప్లేస్ చేసుకుని నీట్గా సాల్డరింగ్ అయితే చేసేసుకోవాలి. ఫుల్గా సాల్డరింగ్ అయితే చేసిన తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే కనుక వాయిస్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. దీన్ని అయితే ప్రాపర్గా అయితే సాల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను రెసిస్టర్స్ అన్నీ పెట్టుకుని. అలాగే BC 547 ట్రాన్సిస్టర్స్ అయితే కూడా సాల్డరింగ్ అయితే చేసేసుకున్నాను. ఇది కూడా చాలా అయితే ప్రాపర్గా చేసుకోవాలి. అలాగే కొంచెం సమ్ వైర్ అయితే కావాలి, ఇది కూడా మీకు సాల్డరింగ్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా అయితే సాల్డరింగ్ అయితే చేసుకున్నాను. ఆ బ్లాక్ వైర్ వచ్చేసి పాజిటివ్ అనమాట. ఇప్పుడు దాన్ని ఇలాగే మనం లెవెల్ ప్రకారంగా కటింగ్ అయితే చేసుకున్నాం. కటింగ్ చేసుకుని ప్రాపర్గా చేసుకుని పక్కన స్లీవ్ లేవకుండా వేరే వైర్ది ఇదిగోండి ఇందులో అయితే కనుక ప్రాపర్గా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇలాగా 0 to 100% లెవెల్ ప్రకారం. ఇది గ్లాస్ అయితే లేదని చెప్పి ఇలాగ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇలా సెటప్ అయితే చేశాను. ఇందులో వాటర్ పోసి అయితే ఇప్పుడు మీకు లెవెల్ చూపిస్తాను. ఫస్ట్ ఒక LED పనిచేయలేదు, లూజ్ కాంటాక్ట్ ఉండి, తర్వాత అయితే పనిచేసింది చూడండి. అలాగే వాటర్ కూడా మీకు క్లారిటీగా కనిపించాలని చెప్పి కొంచెం కలర్ అయితే మిక్స్ చేశాను. ప్రాపర్గా అయితే కనుక వర్క్ అయితే అయ్యింది. ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. దాన్ని పైకి ఓపెన్ చేసి చూడండి ఎలా అయితే గ్లో అవుతుందో లైట్లు. కొంచెం లూజ్ కాంటాక్ట్ అయితే ఉంది 25%. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూడండి ఎలా అయితే తగ్గుతుందో పర్సంటేజ్. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను చూడండి 100% వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకోసం ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తాను. చూడండి ఒకసారి పైకి లేపుతున్నాను 125. ఇప్పుడైతే కనుక చూడండి మళ్ళీ క్లారిటీగా 25, 50, 75, 100. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.